నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కన్యరాశి వారికి జూలై మాసంలో ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, వీరికి కలిసొచ్చేటటువంటి అంశాలు ఏంటి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, అన్ని విషయాలు మీకు వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే కన్యరాశి రాశి చక్రంలో 6వ రాశి. కన్యరాశికి అధిపతి గ్రహాలలోని బుధుడు. ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు కన్యరాశికి చెందుతారు. ఇక ఈ జూలై మాసంలో కన్యరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక, కన్యరాశి వారు చాలా రంగాలలో ఉన్న వాళ్ళకి జూలై మాసంలో చాలా సానుకూల ఫలితాలే రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే కళారంగంతో సంబంధం ఉన్న వ్యక్తులను కీర్తిని సంపాదించే అవకాశం అయితే ఈ మాసంలో ఉండబోతూ ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో కొత్త ప్రయత్నాలు అన్నీ కూడా మీకు విజయవంతం అవుతాయి. ముఖ్యంగా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు, వాటిని చాకచక్యంగా మీరు అయితే బయటపడతారు. ఈ రాశి వ్యక్తులకు సామాజిక రంగంలో పనిచేసే వారికి అయితే కొన్ని కొత్త పనులు చేయడానికి అవకాశం మీకైతే లభించనుంది. ఏదైనా కొత్త పని మీరు ప్రారంభించే ముందు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. ఇక వ్యాపార పరంగా వ్యాపారస్తులకు చాలా విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా మీకు అయితే అనుకూలత బాగా ఏర్పడబోతూ ఉంది. ముఖ్యంగా ఈ కన్యరాశి వారికి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి మీ ఉద్యోగ ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు అధికారులు మీ మీద బాగా ఎక్కువగా ఆధారపడటం జరుగుతుంది. కాబట్టి మీరు మీ పనులను చాలా చక్కగా చాకచక్యంగా సకాలంలో పూర్తి చేసే ప్రయత్నం మీరు చెయ్యండి. తప్పకుండా మీకు పదోన్నతులు దక్కుతాయి. ఇక జీవిత భాగస్వామి యొక్క మద్దతు మీకు అయితే తప్పకుండా కలుగుతుంది. కన్యరాశి వ్యక్తులకు జూలై మాసంలో అన్ని విధాలుగా కూడా అనేక రకాలుగా ఆదాయం వృద్ధి చెందబోతూ ఉంది. ఇక ముఖ్యంగా వీరికి ఆర్థిక, వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు అయితే తొలగిపోవడానికి చాలా మంచి అవకాశాలు వస్తాయి. వాటిని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి. కన్యరాశి వ్యక్తులకు అనుకున్న పనులు నిదానంగా అయినా కానీ పూర్తి చేయగలుగుతారు. ఆదాయ ప్రయత్నాలు మీకు అయితే సఫలం అవుతాయి, కానీ అందుకు తగ్గట్టుగా అనవసర ఖర్చులు కూడా పెరగనున్నాయి. ఇక వ్యాపార పరంగా కూడా కన్యరాశి వారికి లాభాలు చాలా ఆశాజనకంగా మారుతాయి. ఆర్థిక విషయాలలో మీరు అయితే ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఉద్యోగం పరంగా మీరు అయితే ఉద్యోగం మారడానికి చేస్తూ ఉన్న ప్రయత్నాలు తప్పకుండా మీకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యానికి ఎటువంటి లోటు ఉండదు. విద్యార్థులు తేలికగా మీరు చదువులలో విజయాలు సాధిస్తారు. ఇక అలాగే ఈ కన్యరాశి ప్రేమికులకు ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. దాంపత్య జీవితంలో అనుకూలత బాగా పెరుగుతుంది. సంతాన పరంగా కూడా బాగుంటుంది. కుటుంబ పరంగా ఉండేటటువంటి ఒడిదుడుకులు తొలగిపోతాయి. ఇంట్లోని గొడవలు అన్ని కూడా మాయమైపోతాయి. కన్యరాశి వారు ఈ జూలై మాసంలో చేసుకోవాల్సిన దేవతారాధన ఏంటంటే, ప్రతిరోజు కూడా మీరు ఆదిత్య హృదయం పఠించాలి. ఇక అలాగే ఒక శనివారం రోజున నవగ్రహ పూజ చేయించండి. అదేవిధంగా ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయిస్తే ఇంకా మంచిది. చూసారు కదా, కన్యరాశి వారికి జూలై మాస ఫలితాలు ఇలా ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.